సాధారణంగా పూజ అనగానే కొబ్బరికాయలు, పువ్వులు, పండ్లు, అగరొత్తుల గుబాలింపులు, దీపం తదితర పూజా ద్రవ్యాలు గుర్తుకు వస్తాయి. పూజకు ఇవన్నీ తప్పనిసరిగా కావాల్సినవే. అయితే అమ్మవారికి అన్నిటికంటే ఇష్టమైనది మంత్ర పూజ. అమ్మకు సంబంధించిన సకల విశేషాలతో గల శ్రీ లలితా సహస్ర స్తోత్రాన్ని లేదా లలితా సహస్ర నామాన్ని చదువుతూ పూజ చేయడం చాలా మంచిది. అలా కుదరని వారు కనీసం పౌర్ణమి రోజైనా పూజించాలని అంటారు. మంత్ర జపాన్ని ఎంతగా చేస్తే ఆ తల్లి అంతగా కరుణా కటాక్షాలు అందిస్తుందనే భక్తుల అచంచల విశ్వాసం. లలితా సహస్రనామ పారాయణంతో పాటు దసరా మాసంలో శ్రీదేవి భాగవతం కూడా శ్రద్ధగా చదివినట్లయితే శుభం కలుగుతుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.